వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్. మీరు హిందీ మాట్లాడాలి అనుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇది డే 2. ఇవాళ మనం హై మరియు హోని చాలా సింపుల్గా నేర్చుకుంటాం. ఈ ఒక్క వీడియోతో మీ కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. మనం డే 1 వీడియోలో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి వీటిని గురించి నేర్చుకున్నాం కదా. ఇది గ్రూప్ సి. ఇక్కడున్న సబ్జెక్ట్స్ అన్నిటితో హై వస్తుంది ఎండింగ్ లో. ఇన్ సబ్ కే సాత్ హై ఆతా హై. తూ, వహ్, యహ్ ఇంకా నేమ్. తూ మీన్స్ నువ్వు, వహ్ అంటే అతడు, ఆమె, అది. హీ, షీ, ఇట్. యహ్ మీన్స్ ఇతడు, ఈమె, ఇది. హీ, షీ, ఇటే. వీటన్నింటితో ఎండింగ్ లో హై వస్తుంది. ఇంగ్లీష్ లో ఇది ఈజ్ అని అర్థం. ఇట్ మీన్స్ ఉంది, ఉన్నాడు అనేసి. సింపుల్ గా గుర్తుంచుకోండి. ఈ సబ్జెక్ట్స్ ఉంటే తూ, వహ్, యహ్ ఇంకా నేమ్ రామ్ కావచ్చు లేదంటే సీత కావచ్చు. ఈ విధంగా ఉంటే హై తప్పకుండా ఎండింగ్ లో వస్తుంది అనేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. తూ యహా హై. తూ అంటే నువ్వు, యహా అంటే ఇక్కడ. హై మీన్స్ ఉన్నావు. తూ యహా హై. యు ఆర్ హియర్. యు ఆర్ హియర్. ఇక్కడ చిన్న క్లారిటీ వచ్చేసి తూ అనే వర్డ్ ని ఇన్ఫార్మల్ యు కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్. వహ్ అందర్ హై. వహ్ అందర్ హై. వహ్ మీన్స్ అతడు, అందర్ లోపల, హై ఉన్నాడు. అతను లోపల ఉన్నాడు. హీ ఈజ్ ఇన్సైడ్. ఇంగ్లీష్ లో సెంటెన్స్ బ్రేక్ డౌన్ చూస్తే వహ్ మీన్స్ హీ, అందర్ మీన్స్ ఇన్సైడ్, హై మీన్స్ ఈజ్. అంటే ఇంగ్లీష్ ఆర్డర్ లో హీ ప్లస్ ఈజ్ ప్లస్ ఇన్సైడ్. హిందీలో ఆర్డర్ చేంజ్ అవుతుంది కానీ మీనింగ్ సేమ్ ఉంటుంది. సో కరెక్ట్ యూసేజ్ వచ్చేసి హీ ఈజ్ ఇన్సైడ్. మనకు హిందీ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఎండింగ్ లో వర్బ్ ఉంటుంది. అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది సేమ్, కానీ సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ రాదు, వర్బ్ వస్తుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ వర్డ్స్ కి హిందీ టు ఇంగ్లీష్ అన్నది చేయటం రాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. యహ్ అచ్చా హై. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. యహ్ అచ్చా హై. యహ్ అంటే ఇది. అచ్చా మీన్స్ బాగా, హై ఉంది. ఇది బాగుంది. యహ్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ ఇట్. అచ్చా మీన్స్ గుడ్. హై అంటే ఈజ్. బ్రేక్ డౌన్ చేస్తే ఇట్ ఈజ్ గుడ్. ఇట్ ఈజ్ గుడ్. అగైన్ సేమ్ ప్యాటర్న్. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ లాస్ట్ లో అడ్జెక్టివ్ అన్నమాట. ఇట్ ఈజ్ గుడ్. రామ్ కహా హై. రామ్ మీన్స్ రామ్, కహా ఎక్కడ, హై ఉన్నాడు. రామ్ ఎక్కడ ఉన్నాడు. సో వర్డ్స్ బ్రేక్ డౌన్ చేస్తే రామ్ వేర్ ఈజ్ అని వస్తుంది. బట్ కరెక్ట్ యూసేజ్ వచ్చేసి వేర్ ఈజ్ రామ్. వేర్ ఈజ్ రామ్. ఇప్పటి వరకు మనం పాజిటివ్ సెంటెన్సెస్ ని నేర్చుకున్నాం. ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ, ఒక చిన్న చేంజ్ మాత్రమే. నెగటివ్ సెంటెన్సెస్ చేయాలంటే హై ముందు నహి యాడ్ చేయాలి. నహి యాడ్ చేస్తే నెగటివ్ అవుతుంది. హై మీన్స్ ఉంది, నహి హై అంటే లేదు. ఓకేనా. ఇంగ్లీష్ లో ఈజ్, ఈజ్ నాట్. సింపుల్ రూల్ వచ్చేసి నహి యాడ్ చేస్తే సెంటెన్స్ నెగటివ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ యహా నహి హై. రామ్ యహా నహి హై. రామ్ మీన్స్ రామ్, యహా ఇక్కడ, నహి హై లేడు. రామ్ యహా హై అంటే రామ్ ఇక్కడ ఉన్నాడు. రామ్ యహా నహి హై అంటే రామ్ ఇక్కడ లేడు. రామ్ ఈజ్ నాట్ హియర్. రామ్ ఈజ్ నాట్ హియర్. ఇక్కడ మనం ఏం చేసాము? హైకి ముందు జస్ట్ నహి యాడ్ చేసాము, అవునా. సో నహి యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ కాస్త నెగటివ్ సెంటెన్స్ గా
మారిపోయింది. ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ సెంటెన్స్ చూద్దాము. వహ్ ఘర్ పర్ నహీ హై. వహ్ ఘర్ పర్ నహీ హై. వహ్ మీన్స్ అతడు, ఘర్ పర్ ఇంటి వద్ద, నహీ హై లేడు, అతను ఇంటి వద్ద లేడు. ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ ని అబ్జర్వ్ చేస్తే వహ్ మీన్స్ హీ, ఘర్ పర్ మీన్స్ అట్ హోమ్, నహీ హై మీన్స్ ఈజ్ నాట్. సో ఫుల్ సెంటెన్స్ వచ్చేసి కరెక్ట్ యూసేజ్ వచ్చేసి హీ ఈజ్ నాట్ అట్ హోమ్. హీ ఈజ్ నాట్ అట్ హోమ్. సో పాజిటివ్ సెంటెన్స్ వహ్ ఘర్ పర్ హై, అతను ఇంటి వద్ద ఉన్నాడు. వహ్ ఘర్ పర్ నహీ హై, అతను ఇంటి వద్ద లేడు. ఓన్లీ నహీ యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ట్రై చేయండి. అతను ఇక్కడ లేడు, అతను ఇక్కడ ఉన్నాడు అంటే వహ్ యహా హై. అతను ఇక్కడ లేడు అంటే ఏం చెప్తాము? ఎస్, వహ్ యహా నహీ హై. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వహ్ అందర్ నహీ హై. వహ్ అతను, అందర్ లోపల, నహీ హై లేడు. He is not inside. He is not inside. ఇప్పటి వరకు మనం పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్ ని చూసాం. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. హిందీలో క్వశ్చన్ అడగాలంటే క్యా అనే వర్డ్ యూజ్ చేస్తాము. సెంటెన్స్ కి ముందు క్యా పెట్టితే అది క్వశ్చన్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వహ్ యహా హై. వహ్ అంటే అతడు, యహా అంటే ఇక్కడ, హై అంటే ఉన్నాడు. అతను ఇక్కడ ఉన్నాడు. ఈ సెంటెన్స్ కి ముంగట క్యా అనే వర్డ్ ని యాడ్ చేస్తే అతను ఇక్కడ ఉన్నాడా అనే అర్థం వస్తుంది. క్యా వహ్ యహా హై. క్యా వహ్ యహా హై. సెకండ్ వన్ చూడండి. రామ్ యహా హై. రామ్ మీన్స్ రామ్, యహా అంటే ఇక్కడ, హై అంటే ఉన్నాడు. రామ్ ఇక్కడ ఉన్నాడు. ఈ సెంటెన్స్ కి ముంగట జస్ట్ క్యా అనే వర్డ్ ని యాడ్ చేస్తే అది కాస్త క్వశ్చన్ మార్క్ అవుతుంది. అది కాస్త ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అవుతుంది. క్యా రామ్ యహా హై మీన్స్ రాము ఇక్కడ ఉన్నాడా. క్యా తూ యహా హై. తూ మీన్స్ నువ్వు, యహా అంటే ఇక్కడ, హై క్యా అంటే ఉన్నావా. ఈ క్యా అనే వర్డ్ ని మనము సెంటెన్స్ కి స్టార్టింగ్ లో అయినా పెట్టొచ్చు, లేదంటే ఎండింగ్ లో అయినా పెట్టొచ్చు. ఎలా వాడినా కరెక్టే అవుతుంది. తూ యహా హై క్యా అన్నా కరెక్టే, క్యా తూ యహా హై అన్నా కూడా కరెక్టే. ఓకేనా? మీన్స్ నువ్వు ఇక్కడ ఉన్నావా, ఆర్ యూ హియర్, ఆర్ యూ హియర్. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మనం ఎవ్రీ వీడియోకి హోంవర్క్ సెషన్ కింద క్వశ్చన్స్ అడుగుతున్నాము. మీ ఆన్సర్స్ కామెంట్స్ లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి ఈజీ హిందీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వన్, క్యా వహ్ అందర్ హై. వహ్ మీన్స్ అతను, అందర్ హై క్యా లోపల ఉన్నాడా. అందర్ అంటే లోపల, హై క్యా అంటే ఉన్నాడా. అతను లోపల ఉన్నాడా. ఈజ్ హీ ఇన్సైడ్. ఈజ్ హీ ఇన్సైడ్. యహ్ అచ్చా హై అంటే ఇది బాగుంది. క్యా యహ్ అచ్చా హై అంటే ఇది బాగుందా. యహ్ అంటే ఇది, అచ్చా హై క్యా బాగుందా. ఇజ్ ఇట్ గుడ్. ఇజ్ ఇట్ గుడ్. రామ్ యహా హై మీన్స్ రాము ఇక్కడ ఉన్నాడు. క్యా రామ్ యహా హై మీన్స్ రామ్ ఇక్కడ ఉన్నాడా. రామ్ మీన్స్ రామ్, యహా మీన్స్ ఇక్కడ, హై క్యా అంటే ఉన్నాడా. రామ్ ఇక్కడ ఉన్నాడా. ఈజ్ రామ్ హియర్. ఈజ్ రామ్ హియర్. క్యా సీత ఖుష్ హై. సీత ఖుష్ హై అంటే సీత సంతోషంగా ఉంది. సీత ఖుష్ హై క్యా మీన్స్ సీత సంతోషంగా ఉందా. ఈ సీత హ్యాపీ. ఈ సీత హ్యాపీ. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ ని చూద్దాం. నెగిటివ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నహి అనే వర్డ్ అలాగే ఉంటుంది. క్యా తూ యహా నహీ హై. తూ అంటే నువ్వు, యహా అంటే ఇక్కడ, నహీ హై క్యా అంటే లేవా. తూ యహా నహీ హై క్యా నువ్వు ఇక్కడ లేవా. ఆర్ యూ నాట్ హియర్. ఆర్ యూ నాట్ హియర్.
ఈ సెంటెన్స్ ని అబ్జర్వ్ చేయండి. తూ క్యా అనే వర్డ్ని తీసేయండి. తూ యహా నహీ హే అంటే నువ్వు ఇక్కడ లేవు, నెగిటివ్ స్టేట్మెంట్. అవునా? ఈ నెగిటివ్ స్టేట్మెంట్ కి లాస్ట్ లో కావచ్చు, ఫస్ట్ లో కావచ్చు, క్యా అనే వర్డ్ ని యాడ్ చేయండి. అప్పుడు కాస్త అది క్వశ్చన్ అయిపోతుంది. తూ యహా నహీ హే క్యా అంటే నువ్వు ఇక్కడ లేవా? ఆర్ యు నాట్ హియర్? క్యా వహ్ అందర్ నహీ హే. క్యా అనే వర్డ్ ని తీసేసి సెంటెన్స్ ని చదవండి. వహ్ అందర్ నహీ హే. వహ్ అంటే అతడు, అందర్ అంటే లోపల, నహీ హే అంటే లేడు. అతను లోపల లేడు. మనం ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, అతను లోపల లేడా అనేసి. ఈ సెంటెన్స్ కి కాస్త స్టార్టింగ్ లో కావచ్చు, ఎండింగ్ లో కావచ్చు, క్యా అనే వర్డ్ ని యాడ్ చేస్తే అది నెగటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ గా మారిపోతుంది. క్యా వహ్ అందర్ నహీ హే, అతను లోపల లేడా? ఇలా కూడా చెప్పొచ్చు. వహ్ అందర్ నహీ హే క్యా మీన్స్ అతను లోపల లేడా? ఇస్ హీ నాట్ ఇన్ సైడ్? ఈజ్ హీ నాట్ ఇన్ సైడ్? క్యా యహ్ అచ్చా నహీ హే. ఇప్పుడు కూడా సేమ్ క్యా వర్డ్ ని రిమూవ్ చేసి చదవండి. యహ్ ఇది, అచ్చా నహీ హే మీన్స్ బాగోలేదు. యహ్ అచ్చా నహీ హే మీన్స్ ఇది బాగోలేదు. ఈ క్యా అనే వర్డ్ ని యాడ్ చేయండి, స్టార్టింగ్ లో కావచ్చు, ఎండింగ్ లో కావచ్చు. అప్పుడు అది క్వశ్చన్ గా మారిపోతుంది. క్యా యహ్ అచ్చా నహీ హే, ఇది బాగోలేదా? యహ్ అచ్చా నహీ హే క్యా మీన్స్ ఇది బాగోలేదా? ఇజ్ ఇట్ నాట్ గుడ్? ఇజ్ ఇట్ నాట్ గుడ్? రామ్ యహా నహీ హే. రామ్ మీన్స్ రామ్, యహా అంటే ఇక్కడ, నహీ హే అంటే లేడు. క్యా వర్డ్ యాడ్ చేయండి. రామ్ యహా నహీ హే క్యా, రామ్ ఇక్కడ లేడా? క్యా రామ్ యహా నహీ హే, రామ్ ఇక్కడ లేడా? ఈజ్ రామ్ నాట్ హియర్? ఈజ్ రామ్ నాట్ హియర్? క్యా సీతా ఖుష్ నహీ హే. సీతా మీన్స్ సీత, ఖుష్ మీన్స్ సంతోషంగా, నహీ హే క్యా లేదా, సీత సంతోషంగా లేదా? క్యా సీత ఖుష్ నహీ హే? ఈజ్ సీత నాట్ హ్యాపీ? ఈజ్ సీత నాట్ హ్యాపీ? మనం ఐ యూజ్ అయ్యే సబ్జెక్ట్స్ చూసాం. ఇప్పుడు కొత్త గ్రూప్ డి నేర్చుకుందాం. ఈ గ్రూప్ లో ఓన్లీ ఒకే సబ్జెక్ట్ ఉంటుంది, తుమ్. తుమ్ అంటే మీరు, నువ్వు, రెస్పెక్ట్ఫుల్ అన్నమాట. తుమ్ తో సెంటెన్స్ చివర హో హో అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. తుమ్ హో. ఇంగ్లీష్ లో యు ఆర్. యు మీన్స్ తుమ్, ఆర్ మీన్స్ హో. ఎగ్జాంపుల్ చూద్దాం. తుమ్ యహా హో. తుమ్ అంటే నువ్వు, యహా అంటే ఇక్కడ, హో మీన్స్ ఉన్నావు. తుమ్ యహా హో, నువ్వు ఇక్కడ ఉన్నావు. సో ఇంగ్లీష్ లో వర్డ్స్ బ్రేక్ డౌన్ చేస్తే తుమ్ మీన్స్ యు, యహా మీన్స్ హియర్, హో మీన్స్ ఆర్. బట్ కరెక్ట్ యూసేజ్ వచ్చేసి యు ఆర్ హియర్, యు ఆర్ హియర్. నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాము. తుమ్ యహా నహీ హో. తుమ్ యహా హో అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు. అదే నువ్వు ఇక్కడ లేవు అంటే తుమ్ యహా నహీ హో. హోకి ముంగట నహీ అనే వర్డ్ ని యాడ్ చేసాము. నువ్వు ఇక్కడ లేవు. యు ఆర్ నాట్ హియర్, యు ఆర్ నాట్ హియర్. ఖుష్ హో. తుమ్ అంటే నువ్వు, ఖుష్ అంటే సంతోషంగా, హో అంటే ఉన్నావు. ఈ హోకి ముంగట నహి యాడ్ చేస్తే నువ్వు సంతోషంగా లేవు అనే అర్థం వస్తుంది. తుమ్ ఖుష్ నహి హో, నువ్వు సంతోషంగా లేవు. యు ఆర్ నాట్ హ్యాపీ, యు ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు ఇంటరోగేటివ్ స్టేట్మెంట్ చూద్దాము. తుమ్ యహా హో, ఇది పాజిటివ్ సెంటెన్స్, నువ్వు ఇక్కడ ఉన్నావు. దీనికి ముందు జస్ట్ క్యా అనే వర్డ్ ని యాడ్ చేయాలి. క్యా తుమ్ యహా హో మీన్స్ నువ్వు ఇక్కడ ఉన్నావా? ఆర్ యు హియర్? ఆర్ యు హియర్? ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ఈ క్యా అనే వర్డ్ ని సెంటెన్స్ కి ఎండింగ్ లో కూడా పెట్టినా కరెక్ట్ అవుతుంది. తుమ్ యహా హో క్యా మీన్స్ నువ్వు ఇక్కడ ఉన్నావా? హో, తుమ్ అంటే నువ్వు, ఖుష్ హో సంతోషంగా ఉన్నావు. అదే క్యా అనే వర్డ్ ని యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. క్యా తుమ్ ఖుష్ హో? క్యా తుమ్ ఖుష్ హో ఆర్ తుమ్ ఖుష్ హో క్యా? నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆర్ యు హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? నెగటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ చూద్దాం.
క్యా తుమ్ యహా నహీ హో? తుమ్ అంటే నువ్వు, యహా అంటే ఇక్కడ, నహీ హో అంటే లేవు. నువ్వు ఇక్కడ లేవు. క్యా యాడ్ చేయండి. తుమ్ యహా నహీ హో క్యా? నువ్వు ఇక్కడ లేవా? ఆర్ యు నాట్ హియర్? ఆర్ యు నాట్ హియర్? క్యా అనే వర్డ్ ని మనం స్టార్టింగ్ అయినా యాడ్ చేయొచ్చు, ఎండింగ్ అయినా యాడ్ చేయొచ్చు. ఓకేనా? క్యా తుమ్ యహా నహీ హో? ఆర్ యు నాట్ హియర్? నువ్వు ఇక్కడ లేవా? క్యా తుమ్ ఖుష్ నహీ హో? క్యా తుమ్ ఖుష్ నహీ హో? తుమ్ నువ్వు, ఖుష్ సంతోషంగా, నహీ హో క్యా లేవా? నువ్వు సంతోషంగా లేవా? ఆర్ యు నాట్ హ్యాపీ? ఆర్ యు నాట్ హ్యాపీ? తుమ్ హో. తుమ్ అంటే నువ్వు, హో మీన్స్ ఉన్నావు, నువ్వు ఉన్నావు. తుమ్ నహీ హో. తుమ్ మీన్స్ నువ్వు, నహీ హో అంటే లేవు, నువ్వు లేవు. క్యా తుమ్ హో? క్యా తుమ్ హో? నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావా? క్యా తుమ్ నహీ హో? నువ్వు లేవా? ఇప్పుడు మనం హోంవర్క్ 10 సెంటెన్సెస్ చూసుకోండి. అతను ఇక్కడ ఉన్నాడు. ఇది బాగుంది. రామ్ లోపల ఉన్నాడు. అతను ఇక్కడ లేడు. ఇది బాగోలేదు. నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వు సంతోషంగా ఉన్నావు. నువ్వు ఇక్కడ లేవు. నువ్వు సంతోషంగా లేవు. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఈ 10 సెంటెన్సెస్ ని హిందీలో కామెంట్ చేయండి. నేను చెక్ చేసి రిప్లై ఇస్తాను. మీరు నిజంగా హిందీ మాట్లాడాలి అని అనుకుంటే ఈ 30 డేస్ సిరీస్ ని స్కిప్ చేయకండి. ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.